ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి వినోరా ఈవెంట్స్ వెడ్డింగ్ ఎడిషన్ 8 అంటే ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు వచ్చేసి ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేస్తున్నారు. అది మియాపూర్‌లో మ ఈ మార్చ్‌నే 21, 22 జరుగుతుంది. దానికొచ్చేసి మన స్పెషల్ గెస్ట్ మన తనుజ అనమాట. తనుజ వస్తుంది 21, 22న. సో, అక్కడికి ఎవరైనా వెళ్ళాలని అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. కలవాలనుకున్న వాళ్ళు కలవచ్చు. ప్లస్ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 టు ఈవినింగ్ అంటే నైట్ 10 వరకు ఉంటుందనమాట. సో, తనుజ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఏ ఈవెంట్స్‌కెళ్తుందన్నారుగా. సో, ఇదొచ్చేసి లేటెస్ట్‌గా 21, 22న మనకి మియాపూర్‌లో వెళ్తుందని చెప్పి మనకి అర్థమవుతుంది. ప్లస్ 19థ్ అంటే ఉగాది రోజు వచ్చేసి మనకందరికి తెలిసిన ప్రొద్దుటూరు వెళ్తుంది తను. సో, ఈ ఈవెంట్స్‌లో తను చాలా బిజీగా ఉంది. ఇంత బిజీగా ఉన్నప్పుడు తన గురించి రూమర్స్ క్రియేట్ చేస్తుంటే తను ఒక మెసేజ్ గూడా ఒక పోస్ట్ కూడా చేసింది. పిచ్చ లైట్ అని చెప్పి. అంటే నేనే లైట్ తీసుకుంటున్నా. నా ఫ్యాన్స్ అయితే అసలు వేటి గురించి ఆలోచించొద్దు. వేటిని పట్టించుకోవద్దని చెప్పి ఒక పోస్ట్ అయితే షేర్ చేసింది. అదే కాకుండా ఒక 3 అవర్స్ బ్యాక్ ఒకటి పోస్ట్ చేసింది. తను డాన్స్ చేస్తూ వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ ఒక పోస్ట్ చేసిందనమాట. అది కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అంటే ఎవరు ఏమనుకున్నా నా గురించి నాకు తెలుసు. ఎవరు నా గురించి పట్టించుకోకపోయినా, పట్టించుకున్నా అసలు ఎవరేమనుకున్నా నా గురించి నాకు తెలుసు. సో, నేను వేటి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టు తన లైఫ్ నాకు యాక్చువల్‌గా నాకు ఫ్యామిలీ సెటిల్ చేయాల్సింది. నా ఫ్యామిలీని నేను సెటిల్ చేసుకోవడానికి నేను ఎవ్వరి గురించైనా పట్టించుకుంటే నా బాధ్యతలు నేను మర్చిపోవాల్సొస్తుంది. నేను దేని గురించి మర్చిపోదలుచుకోలేదు. సో, నా లైఫ్ నేను చూసుకుంటున్నాను అన్నట్టు తను ఎంజాయ్ చేస్తున్నట్టు, డాన్స్ వేసి ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక ఫోటో ప్లస్ వెదర్‌ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక పోస్ట్ చేసిందనమాట. ఇవైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. అవే కాకుండా కళ్యాణ్ కూడా ఒక పోస్ట్ చేశాడు. నాకొచ్చేసి నా ప్రమోషన్స్ ప్లస్ నా ఈవెంట్స్ నేను ఒక షూటింగ్ కూడా పాల్గొంటున్నాడనమాట. ఆ షూటింగ్ వచ్చేసి ఒక వెబ్ సీరీస్ అని చెప్పి మనకి అంత లేటెస్ట్ న్యూస్. బట్ చూద్దాం. అది వెబ్ సీరీసా లేకపోతే ఏంటనేది తెలియాల్సింది. ప్లస్ ఇదంతా పక్కన పెడితే తనుజ చెప్పటం అసలు ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. కొంతమంది నెగెటివ్‌గా ఇంకొకటి స్ప్రెడ్ చేస్తుందేంటంటే, తనుజ మెసేజ్ పెట్టింది గదా! అంటే లాంగ్ పోస్ట్ పెట్టింది గదా! సో, ఇట్లా పెట్టడం కరెక్టేనా? ఇప్పుడు కళ్యాణ్‌ని అందరూ పిచ్చిగా తిడుతున్నారు. వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అయినా గూడా తనేమి రెస్పాండ్ అవ్వలేదు. కానీ తనుజ కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే బావుండేది. వాళ్ళే అని ఊరుకుంటారు గదా! ఎందుకు రెస్పాండ్ అయిందని చెప్పి అంటున్నారు. తను రెస్పాండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, తనని అంటే తను ఆల్రెడీ చెప్పింది మెసేజెస్‌లోనే నన్నంటే నేనసలు అనేదాన్ని గాదు. నా ఫ్యామిలీని మిడిల్‌లో తీసుకొచ్చారు అందుకే అన్నానని చెప్పి. అంటే ఫ్యామిలీ వల్ల రెస్పాండ్ అయిందనమాట. సో, అదే ఇలా కళ్యాణ్ గూడా ఫ్యామిలీని తీసుకొచ్చుంటే రెస్పాండ్ అయ్యేవాడు. బట్ ఇది ఇంకా ఇంతటితో ఆపేద్దాం. ప్లస్ పవన్ సాయి కూడా రెస్పాండ్ అయ్యి ఒక మెసేజ్ పెట్టారు. నా లైఫ్‌కి తనకి ముడిపెట్టొద్దు. నేను విడిపోయానంటే తనకి ఏంటి సంబంధం ఉంటుంది? అసలు నన్నెందుకు లాగుతున్నారు? నా లైఫ్‌లో తననెందుకు లాగుతున్నారు అని చెప్పి పెట్టాడు. అంటే ఇంతకుముందు 6 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు విడిపోయినప్పుడు సంగతి 6 ఇయర్స్ బ్యాక్ కదా! వీళ్ళు అందరూ ఎంఎంలో అంటే ముద్దమందారం టీము. ఇప్పుడు ముద్దమందారం టీమ్ అంటే తన వెనక ఉన్నాము. మేము మీ వెనకున్నాము. మేము నీకు సపోర్ట్‌గా ఉంటామన్నారు గానీ ఏమి సీరియల్స్ చేయట్లేదు. జస్ట్ సపోర్ట్‌గా ఉంటున్నారు. ఒక ఫ్యామిలీలాగా ఉంటున్నారు. సో, అందుకని చెప్పి మళ్ళీ ఈ ఫ్యామిలీని కూడా విడదీయాలని చెప్పి ఏమైనా తీసుకొచ్చారేమో అన్నట్టు ఒక పుకారొస్తుందనమాట. సో, ఇప్పుడు పవన్ సాయి అయితే ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేశాడు. నా వాటిలో మేము డైవర్స్ తీసుకున్న వాటిలో తనని లాగొద్దు. తనకి వీటికి ఏం సంబంధం లేదని చెప్పి. అంటే పిచ్చిగా క్లారిటీ అయితే ఇచ్చేసారు ఒక్కొక్కళ్ళు. కళ్యాణ్ గూడా అసలు వేటి గురించి అదర్ పర్సన్ లాగొద్దు. నన్ను లాగొద్దు, తనను లాగొద్దు. మా లైఫ్‌ని వదిలేసేయండి. మా లైఫ్ మేము చూసుకుంటే, మీ లైఫ్ మీరు చూసుకోండి అని చెప్పి చెప్పాడు. సో, ఇక్కడైతే పిచ్చి క్లారిటీ వచ్చేసింది కదా అందరికి. ఎవ్వరి గురించి ఎవ్వరు కలుసుకోవద్దు. ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. అంతా ఫ్రీగా ఉంటే మీరు ఎట్లా గ్రో అవ్వాలనేది చూసుకోండి. సో, తనుజ వచ్చేసి ఇప్పుడు ఒక మూవీ చేస్తుంది. ఆ మూవీకి సంబంధించి పోస్టర్ త్వరలో రిలీజ్ అవ్వబోతుందట. ప్లస్ తనుజ, కళ్యాణ్ వచ్చేసి ఒక ఈవెంట్‌కి రాబోతున్నారని చెప్పి చెప్పాను కదా! అది త్వరలో జరగబోతుంది. బట్ ఇట్లాంటి రూమర్స్ వస్తుంటే కొంచెం టైం పడుతుంది. డిలే అవుతుంది. ప్లస్ 19థ్‌న ఉగాది స్పెషల్‌గా ఏం వస్తుందో తెలుసుగా స్టార్ మా పరివార్ అవార్డ్స్ ఉన్నాయి గదా! ఆ అవార్డ్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి చాలా వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ కూడా చేశారట. బట్ ఇంతవరకు బయటికైతే రాలేదు. బట్ వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఇమేజెస్ అయితే బయటకొచ్చినాయి. అంటే డాన్స్ చేసిన ఇమేజెస్ అయితే బయటకొచ్చినాయి. వాళ్ళిద్దరు గాకుండా రీతు, పవన్ వాళ్ళిద్దరు చేసిన డాన్స్‌లు బయటకొచ్చినాయి. అసలు చాలా అసలు అంటే గుట్టుగా ఉంచుతారంటారు గదా! అట్లా కొన్ని బయటకైతే రానీయలేదట.
చూద్దాం. అంటే అవి ఎడిట్ చేస్తారా? లేకపోతే బయటికి రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. 'స్టార్ మా పరివార్' వాళ్ళు 'స్టార్ మా' వాళ్ళు ఎట్లానంటే వాళ్ళకి రేటింగ్ ఎక్కువొచ్చాయి. వాటిని మాత్రం రిలీజ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి రేటింగ్ రావు ప్లస్ 'తనుజ కళ్యాణ్‌కైనా' లేకపోతే అదర్ పర్సన్స్‌కి ఎవరికైనా వాళ్ళకి హైప్ వస్తుందంటే అవి రిలీజ్ చేయాలా? వద్దా? అన్నట్టు వాళ్ళు రిలీజ్ చేయకుండా ఉంటారని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే మనకి తెలిసిందే తనొచ్చేసి 'కళ్యాణ్' వచ్చేసి గిఫ్ట్‌లిచ్చాడు 'తనుజకి'. అది 'బిగ్ బాస్' వచ్చుల్లో మనకు చూపించలా. ప్లస్ సంక్రాంతి వాటిలో కూడా చూపించలేదు. అంటే వాళ్ళకి వాళ్ళు గిఫ్ట్‌లు ఇచ్చుకుంటే అయి చూపించాల్సిన అవసరం ఏముంది అనుకోనుంటారు. సో, ఇట్లా కొన్ని అయితే ఎడిట్ చేస్తున్నారు. చూడాలి 'స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో' ఇప్పుడు ఏమేమి ఎడిట్ చేస్తారు, ఏమేమి రిలీజ్ చేస్తారనేది చూద్దాం. సో, సో ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.